హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్వే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ వీడియోలో మనం మన డెస్క్టాప్ కంప్యూటర్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ అనేది ఎలా సాల్వ్ చేసుకోవచ్చు సింపుల్గా. అంటే కొంతవరకు హార్డ్వేర్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళు అయితే కనుక ఈజీగా చేసేసుకోవచ్చు. అందులో నాకు తెలిసిన టిప్స్ అయితే కనుక మీకు చెప్తానమాట. నెక్స్ట్ అదొకటి. నెక్స్ట్ ఎవరైనా కొత్తగా సిస్టమ్ తీసుకోవాలనుకుంటే కనుక ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం ఎలా తీసుకోవచ్చు సిస్టమ్ అనేది, ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎలా తీసుకోవచ్చు అనేది కూడా ఇవాళ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో చేయడానికి మాత్రం మెయిన్ కారణం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ రీసెంట్గా మా సిస్టమ్ అనేది రీబూట్ అయిపోతుంది, లేదంటే కనుక నా సిస్టంలో 2GB ర్యామ్ ఉంది, 1TB హార్డ్ డ్రైవ్ ఉంది, నార్మల్ హార్డ్ డ్రైవ్ ఉంది, కానీ అది కూడా రీస్టార్ట్ అయిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. దాని గురించి అని చెప్పి అయితే కనుక ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి. చూసినా మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, నాకు ఇంకొంచెం స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు దాకా ఎవరైతే నా ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, అలాగే ట్విట్టర్లో కనుక ఫాలో అవ్వకపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు ఫాలో అవ్వచ్చు. నేను చేసే ఎటువంటి అప్డేట్స్ అయినా మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ టైం చూడాలనుకుంటే కనుక ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ చూసుకుంటే కనుక మీరు సిస్టమ్ కొత్తగా ఎవరు తీసుకుంటున్నా కూడా ఫర్దర్గా అంటే ఫ్యూచర్ను కూడా దృష్టిలో పెట్టుకుని సిస్టమ్ తీసుకుంటే కనుక యూస్ఫుల్గా ఉంటుంది. ఎక్కువ డబ్బు ఖర్చు అవ్వదు, మీకు చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. అంటే మీ ఫ్రెండ్ దగ్గర ఏమో స్పీడ్గా ఉంటుంది సిస్టమ్ అనేది, మీ దగ్గరికి వచ్చేసరికి ఏమో స్లోగా ఉంది అనిపిస్తుంది మీకు. ఆ టైంలో మీకు వెంటనే ఏమనిపిస్తుంది అంటే ఒక 2GB ర్యామ్ పెంచుదాం, లేకపోతే ప్రాసెసర్ మార్చుదాం, లేదంటే మదర్ బోర్డ్ మార్చుకుందాం అనుకున్నప్పుడు మీది ఆ తగ్గట్టు ఇది మారదు అనమాట, సపోర్ట్ చేయవన్నమాట కాంపోనెంట్స్. కాబట్టి మీరు ఎప్పుడు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని హార్డ్వేర్ సెలెక్ట్ చేసుకుంటే కొనుక్కునేప్పుడు మీరు సిస్టమ్ అనేది అసెంబుల్ చేసేసి నువ్వు కొనకండి. అంటే హెచ్పి కంపెనీ కావచ్చు, లేకపోతే యాసూస్ కంపెనీ అనేది ఇలాంటివి మాత్రం కొనకండి అంటే కాదు, రేట్లు ఎక్కువ ఉన్నా కూడా అవి బాగానే ఉంటాయి. కాకపోతే మీరు బిల్డ్ చేసుకుంటే కనుక సొంతంగా, అంటే మీకు మార్కెట్లోకి వెళ్ళి మీరు కొంచెం అవగాహన ఉంటే కనుక సింపుల్గా ఈ మదర్ బోర్డ్ కావాలి అని చెప్పి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు నేను వాడే సిస్టమ్ అనేది i5 7th జనరేషన్ సపోర్ట్ చేస్తుంది మదర్ బోర్డ్ అనేది i5. నేను ఫ్యూచర్లో నా దగ్గర కొంచెం డబ్బులు వచ్చిన తర్వాత i7 7th జనరేషన్ వేసుకోవాలనుకుంటున్నా. అది మదర్ బోర్డ్ అనేది నేను ముందే దృష్టిలో పెట్టుకున్నాను కాబట్టి ఓకే, నాకు i5 ఇప్పుడు వేసాను, i7 సపోర్ట్ చేస్తుందా లేదో చూసుకుంటాను. నా మదర్ బోర్డ్ అనేది వెంటనే తీసుకుని పెట్టేస్తాను అనమాట. నేను కొనుక్కునే ముందు కూడా i7 సపోర్ట్ చేస్తుందనే ఆలోచనలోనే కొన్నాను, ఎందుకంటే ఆ మదర్ బోర్డ్ స్పెసిఫికేషన్స్ అనేవి ఒకసారి చూసుకున్నాను. ప్లస్ నాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కంప్యూటర్స్ రిపేర్ చేయడం వీటి మీద గ్రిప్ ఉంది కాబట్టి నేను ముందే దృష్టిలో పెట్టుకుని i7 కూడా సపోర్ట్ చేసుకునేలాగా నేను మదర్ బోర్డ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. కాబట్టి ఇలా ఈజీగా మీరు డబ్బులను అయితే కనుక చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్ సిస్టమ్స్ లాగానే మీరు కూడా మీ సిస్టమ్ అనేది ఈజీగా స్పీడప్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, సిస్టమ్ తీసుకునేప్పుడు కూడా మీరు ఒకప్పుడు అయితే కనుక 2GB 4GBతో ర్యామ్తో సరిపోయేది, కానీ ఇప్పుడు మీరు మినిమం 4GB ర్యామ్ పెట్టండి. ఇది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. కావాలనుకుంటే కనుక మీరు 16GB ఎంతైనా పెట్టుకోవచ్చు అనమాట. బేసిక్గా మినిమం మీ దగ్గర ఉన్న టైట్ బడ్జెట్లో కూడా ర్యామ్కి అనేది మాత్రం మినిమం ఒక 8GB పెట్టుకుంటే మంచిదన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనకి ర్యామ్ పెట్టుకున్నారు, ప్రాసెసర్ కూడా అప్గ్రేడేషన్ అయ్యేలాంటి మదర్ బోర్డ్ సెలెక్ట్ చేసుకున్నారు, గ్రాఫిక్ కార్డ్ కూడా NVIDIA 750 పైన ఉన్న గ్రాఫిక్ కార్డ్స్ తీసుకోండి. ఇప్పుడు నేను NVIDIA 730 అయితే కనుక యూజ్ చేస్తున్నాను. నేను కూడా ఫర్దర్గా అయితే కనుక మంచి గ్రాఫిక్ కార్డ్ని అయితే కనుక తీసుకుంటాను, అది కూడా యూజ్ చేయడానికి అయితే కనుక ట్రై చేస్తాను అనమాట. అంటే మెయిన్ బడ్జెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి ఇవన్నీ కూడా అప్గ్రేడేషన్ కూడా దృష్టిలో పెట్టుకుని మీరు ఎప్పుడు కంప్యూటర్ని అయితే కనుక తీసుకోవాలి. ఇది సిస్టమ్ కొత్తగా కొనుక్కునే వాళ్ళు ఎవరైనా కూడా. నెక్స్ట్, దాంతోపాటు SSDని కూడా యూజ్ చేయండి. ఒకవేళ SSD కన్నా కూడా ఓకే, SSDకి సంబంధించిన దానికన్నా కొంచెం ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి, M.2కి షిఫ్ట్ అవ్వండి. M.2 మీ మదర్ బోర్డ్ సపోర్ట్ చేస్తే కనుక సింపుల్గా పెట్టేస్తే మీరు M.2 అయితే కనుక ఇంకా స్పీడ్గా ఉంటుంది. SSD కన్నా కూడా ఫర్దర్ టెక్నాలజీ దానికన్నా తర్వాత వచ్చింది, SSDకి తర్వాత వచ్చింది M.2 అనమాట. ఈ M.2 అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. అట్లీస్ట్ 150GB ఉన్న M.2 కావచ్చు, SSD కావచ్చు తీసుకోండి. కొత్తగా కొనుక్కునే వాళ్ళకి ఈ టిప్ అయితే కనుక యూజ్ అవుతుంది. అంటే పాత వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే పెట్టుకోవచ్చు. SATA 3 వర్షన్ అయితే కనుక సపోర్ట్ చేస్తే కనుక మీరు SSD కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఈ రకంగా మీరు ముందే దృష్టిలో పెట్టుకుని తీసుకుంటే కనుక మీ సిస్టమ్ అనేది స్పీడ్గా ఉంటుంది,
కొంతవరకు బాగుంటుందన్నమాట. ఎక్కువ లోడ్ అనేది ప్రాసెసర్ మీద పడకుండా మంచి ఎస్ఎంపిఎస్ కూడా పెట్టుకోవాలి. ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి కొత్తగా తీసుకునేవాళ్ళు. ఇవన్నీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఎస్ఎంపిఎస్ కూడా మీరు మాడ్యులర్ కావచ్చు, ఫుల్ మాడ్యులర్ కావచ్చు, ఇలాంటి ఎస్ఎంపిఎస్లు సెలెక్ట్ చేసుకోండి. అంటే బడ్జెట్ మరీ టైట్గా ఉంది, 20,000 30,000 లోపల వాళ్ళకైతే కనుక ఎస్ఎంపిఎస్ అనేది పెద్ద కంపెనీ అనేది పెద్ద దృష్టిలో కాదు. నార్మల్గా నేను కంప్యూటర్స్ రిపేర్ చేయడానికి వెళ్ళినప్పుడు అయితే కనుక చాలామంది జేబ్రానిక్స్, ఇంటెక్స్ అని చెప్పి, ఐబాల్ అని చెప్పి ఇలాంటివి వాడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ ఏంటంటే జస్ట్ 1 ఇయర్లో కావచ్చు, లేదంటే ఫ్లక్చువేషన్ వచ్చి త్వరగా పాడైపోయే అవకాశం ఉందన్నమాట. కాబట్టి మీరు మంచి కంపెనీ ఎస్ఎంపిఎస్లు అనేవి వాడండి. అంటే కూలర్ మాస్టర్ కావచ్చు, ఇలాంటివి అయితే కనుక వాడండి. దాంట్లో కూడా మీకు హార్డ్వేర్ ఎంత సపోర్ట్ చేస్తుందో దానికన్నా కొంచెం ఎక్కువ ఉన్న కెపాసిటీ ఉన్న హార్డ్వేర్ అంటే ఎస్ఎంపిఎస్ కూడా పెట్టుకోండి. అంటే ఫ్యూచర్లో మీరు ఏవైనా గ్రాఫిక్ కార్డ్ కావచ్చు ఏదైనా అప్గ్రేడ్ చేసుకుంటే కనుక ఆ టైంలో ఈ ఎస్ఎంపిఎస్ కూడా అవసరం అవుతుంది. కాబట్టి అప్పటికప్పుడు మీరు మార్చాలంటే ఎస్ఎంపిఎస్ అనేది మీకు అది కూడా ఎక్కువ అవుతుంది. అంటే ఈ గ్రాఫిక్ కార్డ్కి పెట్టుబడి పెడుతున్నారు, ప్లస్ ఈ ఎస్ఎంపిఎస్కి డబ్బులు పెడుతున్నారు, ఎక్కువ ఖర్చు అవుతుంది అన్నమాట. ఇవన్నీ మీరు కొత్తగా సిస్టమ్ తీసుకునే వాళ్ళకి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మెయింటెనెన్స్ దగ్గరికి వెళ్దాం. సిస్టమ్ తీసేసుకున్నాం, జస్ట్ 1 ఇయర్ వాడేసాం, అంటే ఎస్ఎస్డి వేస్తాం, లేదంటే M.2 వాడేస్తున్నాం, నెక్స్ట్ నార్మల్ హార్డ్ డ్రైవ్ కూడా వేసుకుని వాడేస్తున్నాం అనమాట. 8 GB ర్యామ్ ఉంది. చాలామంది ఏం చేస్తారంటే సిస్టమ్ కొనేసాం, వాడేస్తున్నాం, ఇంకేమీ చేయక్కర్లేదు, దానికి ఏమీ పెట్టుబడి పెట్టక్కర్లేదు అనుకుంటారు. కానీ ఇయర్లీ వన్స్ అట్లీస్ట్ వారానికి ఒకసారైనా మీరు క్లీన్ చేయండి. అంటే డైలీ క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకైతే ఎందుకంటే డబ్బు మనం ఇంత పెట్టాం కదా, కాంపోనెంట్స్ అనేవి పాడవకూడదని డైలీ క్లీన్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళతో అయితే కనుక పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ జస్ట్ అలా వాడేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ టెంపరేచర్ అనేది ఫ్యాన్లలో మధ్యలో ఈ ప్రాసెసర్ ఫ్యాన్ కావచ్చు, మీ క్యాబినెట్స్లో ఉన్న ఫ్యాన్స్కి ఏమవుతుందంటే డస్ట్ ఫామ్ అయిపోయి ప్రాసెసర్ మీద ఉన్న ఈ ఫ్యాన్స్ అనేవి తిరగడం మానేస్తే ఆటోమేటిక్గా ప్రాసెసర్ అనేది విపరీతంగా వేడెక్కుతుంది అనమాట. వేడెక్కిన తర్వాత థర్మల్ పేస్ట్ అనేది ప్రాసెసర్ మీద పెట్టిందంతా రాలిపోవడం అంటే జస్ట్ అలా పొడిలాగా అయిపోయి ఎండిపోయి రాలిపోతుంది అనమాట. ఆ టైంలో మీ ప్రాసెసర్ అంటే మీ సిస్టమ్ అనేది హ్యాంగ్ అవ్వడం మొదలవుతుంది, లేదంటే బ్లూ స్క్రీన్ ఎర్రర్ వచ్చేయడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే కనుక మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇయర్లీ వన్స్ జస్ట్ ఆ ప్రాసెసర్ ఫ్యాన్ తీయడం మీకు తెలిస్తే కనుక మీరు తీసేసి ఆ థర్మల్ పేస్ట్ పెట్టి మళ్ళీ జాగ్రత్తగా ఫ్యాన్ అనేది బిగించేయండి. ఒకవేళ ఫ్యాన్ అనేది మీకు డిఫాల్ట్గా వచ్చిన ఫ్యాన్లు అయితే కనుక యూస్ చేయకపోవడం చాలా మంచిది. కొంతవరకు అయితే కనుక యూస్ చేయొచ్చు కొన్ని రోజుల వరకు. అంటే జస్ట్ ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేవు, జస్ట్ 1 ఇయర్ దాకా ఈ ఫ్యాన్ యూస్ చేసి తర్వాత అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటే కనుక పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ కంటిన్యూస్గా అయితే కనుక వాడకండి. నేను ఎక్స్పీరియన్స్ చేసిందనమాట దృష్టిలో. కాబట్టి ఆ ఫ్యాన్ యూస్ చేయకుండా మంచి కూలింగ్ సిస్టమ్ అంటే ఎయిర్ కూలింగ్ కావచ్చు, లిక్విడ్ కూలింగ్ ఏదైనా కూడా మంచిది పెట్టుకుంటే కనుక మీ ప్రాసెసర్ అనేది వేడెక్కకుండా టెంపరేచర్ కంట్రోల్లో ఉందంటే మీ సిస్టమ్ అనేది హ్యాంగ్ అవ్వడం కావచ్చు, లేకపోతే రీస్టార్ట్ అవ్వడం కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే కనుక రావు. మీకు రీస్టార్ట్ అవ్వడానికి ఇంకా కారణాలు ఉంటాయి. ఓన్లీ థర్మల్ పేస్ట్ ఇది ఒకటే కాదు. మనకి మెయింటెనెన్స్లో మనకి లూజ్ కాంటాక్ట్స్ అనేవి ఉండకూడదు. కేబుల్స్ అనేవి పర్ఫెక్ట్గా టైట్గా ఫిట్ అయ్యి ఉండాలన్నమాట. అంటే లూజ్ కాంటాక్ట్ ఏమాత్రం ఉన్నా కూడా రీస్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ర్యామ్లో లూజ్ కాంటాక్ట్ ఉన్నా, లేకపోతే ఈ పవర్ కనెక్టర్లో లూజ్ కాంటాక్ట్ ఉన్నా, వీటి వలన కూడా రీస్టార్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట మీ సిస్టమ్ అనేది. ఒక్కోసారి ఏమవుతుందంటే కొంతమంది ఎస్ఎస్డీలు M.2 వాడకుండా నార్మల్ హార్డ్ డ్రైవ్ వాడుతున్నారు అనుకోండి, ఆ సాటా కనెక్టర్ కూడా ఏమైనా లూజ్ కాంటాక్ట్ ఉన్నా, లేకపోతే ఈ హార్డ్ డిస్క్ అనేది ఫెయిల్యూర్ అయిపోయినా కూడా రీస్టార్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ర్యామ్ కూడా ఏమైనా పిన్స్ బెండ్ అయిపోయినా ఇలాంటి టైంలో కూడా రీస్టార్ట్ అయిపోతూ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ సాఫ్ట్వేర్స్ అనేవి ట్రై చేస్తూ ఉంటారన్నమాట. అంటే మన ఫ్రెండ్ దగ్గర ఉంది, ఇది తీసుకొచ్చి మనం ట్రై చేద్దాం, ఎలా ఉందో మన సిస్టమ్ మీద చూసుకుందాం అని చెప్పి ఆ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ఇన్స్టాల్ చేశారనుకోండి, మీ మదర్ బోర్డ్లో 2 GB ర్యామ్ ఉంది, కానీ ఆ సాఫ్ట్వేర్కి కావాల్సింది 8 GB కావచ్చు, లేదంటే 4 GB ర్యామ్ కావచ్చు, అంత అవసరం అవుతుందన్నమాట. ఆ టైంలో మీ మదర్ బోర్డ్ సపోర్ట్ అంటే ఆ ర్యామ్ అంత కెపాసిటీ లోడ్ తట్టుకోలేకపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా క్రాష్ అయిపోయి క్లోజ్ అయిపోవడం కానీ, హ్యాంగ్ అయిపోవడం కానీ, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ ట్రై చేసే సాఫ్ట్వేర్స్ అనేవి సరిగ్గా ఇన్స్టాల్ కాకపోతే కనుక ఏమవుతుందంటే మీకు బ్లూ స్క్రీన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఎర్రర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసి అలా బ్లూ స్క్రీన్ వచ్చి అలా ఉండిపోతూ ఉంటుంది అనమాట. ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా కూడా ఈ టిప్ ఎందుకంటే మీరు ఎక్కువ సాఫ్ట్వేర్లు ట్రై చేసేవారు ఎవరైనా కూడా ఒక పెన్ డ్రైవ్ పెట్టుకోండి. 16 GB 32 GB అలాంటి పెన్ డ్రైవ్ పెట్టుకోండి. CPU కనెక్ట్ చేసుకుని ఉంచుకొని మీరు ఎప్పుడు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినా ఫస్ట్ ఇంకా పర్మనెంట్గా ఉంచేసుకుందాం అనుకుంటే కనుక అది తర్వాత విషయం. ఫస్ట్ మాత్రం మీరు ఆ పెన్ డ్రైవ్లోకి ఇన్స్టాల్ చేయండి. కొత్తగా ఇన్స్టాల్ చేసేది ఏదైనా కూడా
ఆ పెన్ డ్రైవ్లోకి బ్రౌజ్ చేసుకుని మనం సెటప్ చేసుకునేప్పుడు ఇన్స్టాల్ చేసుకుంటాం కదా, అది పెన్ డ్రైవ్కి ఇచ్చుకోండి. పెన్ డ్రైవ్కి ఇచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏదైనా ఎర్రర్ వచ్చిందనుకోండి, ఆ బ్లూ స్క్రీన్ ఎర్రర్ కావచ్చు, లేకపోతే ఆ సాఫ్ట్వేర్ అనేది సరిగ్గా ఇన్స్టాల్ కాకపోయినా ఆ పెన్ డ్రైవ్తో అక్కడితో ఆగిపోతుంది. మీ మెయిన్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అదృష్టం బాగోపోతే కనుక సిస్టమ్ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. కానీ ఈ టిప్ అనేది మాత్రం మీకు అయితే కనుక ఉపయోగపడుతుంది అనమాట. ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేప్పుడు జస్ట్ ఆ బ్లూ స్క్రీన్ ఎర్రర్ వచ్చిందనుకోండి, వెంటనే ఇన్స్టాల్ చేసిన తర్వాత అది తీసేయండి. ఆ పెన్ డ్రైవ్ తీసి మళ్ళీ ఆన్ చేసి చూడండి, ఆన్ అయిపోతుంది. మ్యాక్సిమం ఆన్ అయిపోతుంది. ఒక్కొక్కసారి రేర్ అనమాట, ఏదైనా హార్డ్వేర్లో లూజ్ కాంటాక్ట్ కావచ్చు, లేదంటే మీరు కొత్తగా పెట్టిన ఈ హార్డ్వేర్ కాంపోనెంట్స్ అనేది ఏదైనా కనుక సరిగ్గా ఫిట్ అవ్వకపోయినా, దానికి సూట్ కాని వర్షన్ ఏదైనా పెట్టినా కూడా ఈ ఎర్రర్స్ అనేది వచ్చేసి హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది అనమాట. మీరు ఏ హార్డ్వేర్ కొత్తగా పెట్టినా కూడా బయాస్లో పెట్టి ఆన్ చేస్తారు కదా, ఆన్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ విండోస్లోకి వెళ్ళిపోకుండా బయాస్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వెళ్ళి అట్లీస్ట్ ఒక 15 సెకండ్స్ అయినా, అలా 15 సెకండ్స్ కాదు 15 మినిట్స్ అయినా కూడా ఉంచండి. ఉంచితే కనుక ఎటువంటి రీస్టార్ట్ లేకుండా, ఎటువంటి ఫ్లిక్కరింగ్ రాకుండా, అంటే బ్లింక్ అవ్వకుండా మీకు స్క్రీన్ అనేది ఉంటే కనుక మీకు మీ హార్డ్వేర్ అనేది కరెక్ట్గా మీరు కొత్తగా పెట్టిన ర్యామ్ కావచ్చు, లేకపోతే గ్రాఫిక్ కార్డ్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాపర్గా ఫిట్ అయినట్టు అనమాట. అలాగా మీరు చెక్ చేసుకుంటే కనుక ఇయర్లీ వన్స్ థర్మల్ పేస్ట్ పెట్టుకోవాలి. మీరు కొత్తగా పెట్టుకున్న సాఫ్ట్వేర్స్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, ఏదైనా కూడా మీరు ముందు జాగ్రత్తకి పెన్ డ్రైవ్లో ఇన్స్టాల్ చేసుకోండి. సాఫ్ట్వేర్స్ అనేవి ట్రై చేసేలా ఉంటే కనుక ఆ పెన్ డ్రైవ్తో పోతుంది. మీరు కొత్తగా ఇన్స్టాల్ చేసిన హార్డ్వేర్ అయితే కనుక కంపల్సరీ ఒక 15 మినిట్స్ అనేది బయాస్లో ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎవరైనా కూడా మన సిస్టమ్ స్లోగా ఉంది అనుకుంటే కనుక మెయిన్ మీకు ఈ స్పిన్నబుల్ హార్డ్ డ్రైవ్స్, అంటే నార్మల్ హార్డ్ డ్రైవ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి కాబట్టి మీ సిస్టమ్ అనేది స్లోగానే ఉంటుంది ఎప్పటికీ. కాబట్టి మీరు ఎస్ఎస్డి కానీ M.2 కానీ ఇలాంటివి యూస్ చేశారనుకోండి బాగుంటుంది. ఈ మెయిన్ రీస్టార్ట్ అయ్యే ప్రాబ్లమ్స్లో సాఫ్ట్వేర్, హార్డ్వేర్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. అంటే మీరు కొత్తగా పెట్టిన హార్డ్వేర్ కాంపోనెంట్స్ కావచ్చు, లేదంటే కనుక మీరు డైరెక్ట్ హార్డ్ డిస్క్లో కొత్తగా ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి మెయింటెనెన్స్లోకి ఇవి కూడా వస్తాయి, ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకోవాలంటే. మనకి మెయింటెనెన్స్లోకి ఏంటంటే మనం ఇయర్లీ వన్స్ కంపల్సరీ థర్మల్ పేస్ట్ అనేది చెక్ చేయాలి. అలాగే నెక్స్ట్ మనకి ఏమైనా కాంపోనెంట్స్ డ్యామేజ్ అయినాయా లేదా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, డైలీ మనం సిస్టమ్ ఆన్ చేసేటప్పుడు నిన్నటి సౌండ్ ఎలా చేసింది సిస్టమ్ అనేది, ఫ్యాన్స్ ఎలా తిరిగినాయి, స్మూత్గా హ్యాండిల్ చేసిందా లేదా సిస్టమ్ అనేది, ఇవాళ ఏమైనా కర్కర్కర్మని సౌండ్లు ఏమైనా వస్తున్నాయా, ఇలాంటివి అనేవి కంపల్సరీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. డైలీ ఆన్ చేసినప్పుడు ఒక నిమిషం అయినా కూడా సిస్టమ్ CPU మీద మన దృష్టి అనేది ఉండాలన్నమాట. నిన్న ఎలా వచ్చిన సౌండ్, ఇవాళ ఎలా వస్తుంది, ఇది కూడా అబ్జర్వ్ చేసుకుంటే కనుక మీ సిస్టమ్ అనేది హార్డ్వేర్ పాడవకుండా, బ్లూ స్క్రీన్ ఎర్రర్స్ రాకుండా, రీస్టార్ట్ కాకుండా ఉంటుందన్నమాట. మీ ఇంకో ఉదాహరణకి చెప్పాలంటే కనుక మన సబ్స్క్రైబర్ అయితే కనుక రీసెంట్గా కామెంట్ అయితే కనుక పెట్టారు. దాంట్లో ఆయనకి 2 GB ర్యామ్ ఉంది, నార్మల్ హార్డ్ డిస్క్ అనేది 1 TB అనేది ఉంది, కానీ నా సిస్టమ్ అనేది రీబూట్ అయిపోతుంది అని చెప్పి అన్నారు. ఈ సినారియోలో తీసుకుంటే కనుక మీ థర్మల్ పేస్ట్ అనేది ప్రాబ్లం అయి ఉండొచ్చు. లేదంటే కనుక ఒకవేళ మీరు ఏమైనా కొత్తగా హార్డ్వేర్ ఏదైనా ఇన్స్టాల్ చేస్తుంటే కనుక, ఇన్స్టాల్ అంటే పెట్టడం ద్వారా ఏమైనా ప్రాబ్లం రావచ్చు. లేకపోతే కనుక మీరు ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు కదా, దానివల్ల కూడా ఈ రీస్టార్ట్ అనే ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్, మీరు నార్మల్ హార్డ్ డ్రైవ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి అది ఏదైనా డ్యామేజ్ అయినా కూడా లోపల ప్లేట్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి, హెడర్ అనేది ఉంటుంది, ప్లేట్స్ అనేవి ఉంటాయి, ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. వాటికి సరిగ్గా కనెక్ట్ అవ్వకపోయినా కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. రీస్టార్ట్ అనేది ఒక్కోసారి OS కూడా కరప్ట్ అయిపోయి ఉన్నా కూడా ఈ రీస్టార్ట్ అయ్యే ప్రాబ్లం అయితే కనుక వస్తూ ఉంటుంది. నెక్స్ట్, లేకపోతే మనకి పవర్ పిన్స్ ఉంటాయి చూసారు కదా, మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఆ బటన్ ఎలా నొక్కడం కానీ, ఏమైనా షార్ట్ అవ్వడం కానీ, ఇలాంటివి ఏమైనా జరిగినా కూడా ఆ రీస్టార్ట్ అనేది ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఇన్ని ఆ దృష్టిలో ఉంచుకోవాలన్నమాట. మనకి ఒకసారి సింపుల్గా మీరు నాకు కామెంట్ పెట్టినా కూడా నేను ఇన్ని దృష్టిలో పెట్టుకునే నేను ఆన్సర్ చేయాలి. కానీ సింపుల్గా మీకు కామెంట్లో ఆన్సర్ చేస్తే కనుక తెలియదు కాబట్టి ఈ వీడియోలో ఇది కూడా చెప్పాను. కాబట్టి మీరు నార్మల్ హార్డ్వేర్ పోయింది అప్గ్రేడ్ చేసుకునేలా ఉంటే కనుక 150 GB కావచ్చు, లేకపోతే 250 GB కావచ్చు. ఒకవేళ మీ మదర్ బోర్డు కనుక M.2 సపోర్ట్ చేస్తే ఇంకా మంచిది. M.2 తీసేసుకోండి డైరెక్ట్. జస్ట్ ఒక 2000 నుంచి 1000 రూపాయల డిఫరెన్స్ ఉంటుంది, అంతమించి ఏమి ఉండదు నాకు తెలుసున్నంత వరకు. అంటే మీరు మెమరీ ఎక్కువ కెపాసిటీ తీసుకున్నారనుకోండి, అప్పుడు మీకు రేట్ అనేది పెరుగుతుంది తప్ప, లేకపోతే కనుక ఈజీగా మీరు M.2 కావచ్చు, SSD కానీ తీసేసుకోవచ్చు అనమాట.
కొత్తగా తీసుకునే వాళ్ళకి కూడా చెప్పాను కదా ఫస్ట్లోనే, ఎస్ఎస్డితో పాటు నార్మల్ హార్డ్ డ్రైవ్ పెట్టుకోండి. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా మన సబ్స్క్రైబర్కి 2GB ర్యామ్ అన్నాను కదా, 2GB అనేది ఓల్డ్, ఎప్పుడో మనం యూజ్ చేసినప్పుడు. కానీ ఇప్పుడు మీరు ర్యామ్ అనేది అప్గ్రేడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ హార్డ్ డిస్క్ కూడా ఇప్పుడు ఉన్న హార్డ్ డిస్క్ని అలా ఉంచేసి ఒక ఎస్ఎస్డిని పెట్టుకోండి. ఎస్ఎస్డి పెట్టుకుంటే మీ సిస్టమ్ అనేది గ్యారంటీ స్పీడ్ అవుతుందని నా నమ్మకం. అది కూడా మీ మదర్ బోర్డ్ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది మాన్యువల్లో చూసుకోండి. మీ మదర్ బోర్డ్ అనేది SATA 3 కనెక్టర్కి సపోర్ట్ చేస్తుందా లేదా అది కూడా చూసుకోండి. చూసుకుంటే కనుక మీరు ఎస్ఎస్డి డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ సిస్టంతో పాటు వచ్చిన మాన్యువల్ కావచ్చు, లేదంటే మీ మదర్ బోర్డ్ మోడల్ నెంబర్ని గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మాన్యువల్ మొత్తం వస్తుందన్నమాట. దానికి సంబంధించింది ఏమేమి కనెక్టర్స్ ఉన్నాయి ఆ మదర్ బోర్డ్లో, ఇది ఏ వర్షన్తో కనెక్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న హార్డ్ డిస్క్ని అలా వదిలేసి జస్ట్ డైరెక్ట్ మీరు ఎస్ఎస్డి 250 కావచ్చు, లేదంటే M.2 మీ మదర్ బోర్డు సపోర్ట్ చేస్తే కనుక M.2ని కనెక్ట్ చేసుకుంటే కనుక ఈజీగా మీరు ఓఎస్ అనేది దాంట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీ మిగిలిన ఫొటోస్ కావచ్చు, వీడియోస్ అనేవి నార్మల్ హార్డ్ డ్రైవ్లో పెట్టుకుంటే కనుక ఈజీగా మీరు యూజ్ చేసుకుంటే మీ సిస్టమ్ అనేది స్పీడ్గా ఉంటుంది. రీస్టార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా రావు అనమాట. ఈ రకంగా మీరు సిస్టమ్ అనేది మెయింటైన్ చేయాలి. మెయిన్ దుమ్ము అనేది పడనివ్వకూడదు సిస్టమ్ మీద. మీరు రూమ్ అనేది కొంచెం నీట్గా ఉంచి, ఫ్యాను దానికి టెంపరేచర్ కూడా ఎక్కువ పెరగనివ్వకుండా, అంటే ఏసీ వాడమని కదా, అందరి ఇంట్లోని ఏసీ పెట్టుకోవాలంటే కనుక అవ్వదు. కాబట్టి అందరి బడ్జెట్ అంత కోఆపరేట్ చేయదు. కాబట్టి అట్లీస్ట్ ఫ్యాన్ అయినా వేసి ఉంచండి. క్యాబినెట్స్ని కూడా సెలెక్ట్ చేసుకునేప్పుడు పెద్దది క్యాబినెట్ సెలెక్ట్ చేసుకోండి. అంటే ఫుల్ టవర్ కావచ్చు, మిడ్ టవర్ క్యాబినెట్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే కనుక దాని ద్వారా గాలి అనేది ఎయిర్ ఫ్లో లోపల బాగా ఎక్కువ ఉంటే కనుక, ఆ ప్రాసెసర్ అనేది ముందు వేడి ఎక్కువ ఉంటే కనుక మీ సిస్టమ్ అనేది హ్యాంగింగ్ అనేది ఒక 80% కవర్ అయిపోతుంది. ఆ హ్యాంగ్ అనేది ఆగిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఈ రీస్టార్ట్ అనేది ప్రాబ్లం నుంచి కూడా మీరు తప్పించుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ అయితే కనుక మీరు మెయింటెనెన్స్ అనేది ప్రాపర్గా చేయించుకోకపోతే కనుక మీ సిస్టమ్ అనేది ప్రాబ్లమ్స్ అయితే కనుక రిపీటెడ్గా వస్తూ ఉంటాయి అనమాట. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు థర్మల్ పేస్ట్ అనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీరు హార్డ్వేర్ కనెక్ట్ చేసినప్పుడు కొత్తగా కనెక్ట్ చేస్తే కనుక బయాస్లో 15 సెకండ్ అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ అయినా ఉండేలాగా చూసుకోండి. అప్పుడు ప్రాబ్లం వచ్చిందనుకోండి, వెంటనే మీరు ఏది కొత్తగా హార్డ్వేర్ అనేది కనెక్ట్ చేశారో అది తీసేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని ప్రాపర్గా ఈ వర్షన్, మనం పెట్టిన జాక్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకుని మళ్ళీ పెట్టుకుంటే కనుక రీస్టార్ట్ కావచ్చు, బ్లూ స్క్రీన్ ఎర్రర్స్ ఇవన్నీ కూడా సాల్వ్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట. ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే కనుక ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పింది కూడా చాలా లిమిటెడ్గా, రేర్గా ఎక్కువగా వచ్చే ప్రాబ్లమ్స్ అయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలో అంతే. బై ఫ్రెండ్స్, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.